వెల్కమ్ టు గుడ్ హెల్త్. మీ పిల్లలు ఆటిజం అండ్ ఏడీహెచ్డి సమస్యతో బాధపడుతున్నారా? ఆటిజం ఏడీహెచ్డి ఉన్న పిల్లల్లో కంటి చూపు సమస్య ఒకేలా ఉంటుందా? పిల్లలకి విజన్ థెరపీ చేయించడం వలన ఆటిజం అండ్ ఏడీహెచ్డి తగ్గుముఖం పడతాయా? ఇటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కెరటోకోనస్ స్పెషలిస్ట్ ఆర్థోప్టిస్ట్ విజన్ థెరపిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. హలో, నమస్తే. సో ఆటిజం ఏడీహెచ్డి ఉన్న పిల్లల్లో అంటే విజన్ థెరపీ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? అవునండి. సో ప్రజెంట్ ఏంటంటే ఆటిజం ఏడిహెచ్డి పిల్లలు మనం చాలా వింటూ ఉంటున్నాం మనం. సో ఆటిజం అంటే ఇంతకుముందు అసలు తెలిసేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే సో ఒక 100 మందిలో నార్మల్గా ఆటిజం ఉంది, ఏడిహెచ్డి ఉంది, సో చాలా హైపర్గా ఉంటున్నారు. సో రెగ్యులర్గా ఇవి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జనరేషన్ ఉందో సో మ్యాక్సిమం డిజిటల్ గ్యాజెట్స్ కానీ లేదు అంటే వాళ్ళ ఓన్ వరల్డ్లో ఉండడం కానీ లేదు అంటే విదిన్ రూమ్లోనే ఆడుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. సో ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే నార్మల్గా వర్చువల్ ఆటిజం కానీ లేదు అంటే ఏడిహెచ్డి లాంటి సమస్యలు ఆర్ లేకపోతే మనం డైట్ రిలేటెడ్ ఏదైతే మనం ప్రాపర్గా ఇవ్వలేకపోవడం వల్ల కూడా ఏడిహెచ్డి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటా ఉంటుంది. సో ఆటిజం అనేది చాలా లైక్ బిగ్ టాపిక్ అన్నమాట. సో డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ అది లైక్ మైల్డ్గా ఉందా లేకపోతే మోడరేట్గా ఉందా లేకపోతే సివియర్గా ఉంటుందా అనేది మనం డిపెండ్స్ అపాన్ మనం చైల్డ్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాతనే మనం చెప్పగలం అన్నమాట. ఓకే సార్, అంటే పిల్లలకు చేసే విజన్ థెరపీకి ఏమైనా సపరేట్ ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుందా సార్? డిఫరెంట్గా ఉంటాయి యాక్చువల్గా ఎక్విప్మెంట్స్. సో పిల్లలకి ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో నార్మల్గా పెద్దవాళ్ళు కూడా సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే పిల్లలకి ఏంటంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అన్నట్టుగా మనం విజన్ థెరపీలో మనం డిఫరెంట్ పార్ట్స్లో మనం డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు సివియర్ కండిషన్ ఏమైనా ఉంది అనుకోండి ఆటిజంది, సో వాళ్ళు మాటలు అస్సలు ఉండవు, ఐ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో అసలు ఉండదన్నమాట వాళ్ళకి. సో మనం పిలిచినా వాళ్ళు పలకరు. సో నార్మల్గా కాసేపు ఇలా ఐ కాంటాక్ట్ ఇస్తారు, మళ్ళీ అటు ఇలా చూస్తూ ఉంటారు. అంటే మనల్ని చూడట్లేదు అని కాదు, చూస్తారు. నచ్చితే మాత్రం ప్రాపర్గా ఐ కాంటాక్ట్ ఇస్తారు. నచ్చలేదనుకోండి మీరు ఎన్నిసార్లు పిలిచినా ఎంత మీరు ఆడుకుందామని మాట్లాడదామని వాళ్ళతో ఉన్నా సో డెఫినెట్లీ వాళ్ళు ఆ రెస్పాండ్ అనేది అసలు ఇవ్వరు. కాకపోతే ఇలాంటి పిల్లలు ఏంటంటే 1.5 year వరకు నార్మల్గానే ఉంటారు. అసలు వీళ్ళకి ఏదైనా ఇష్యూ ఉందా లేదా అనేది కూడా పేరెంట్కి తెలియదు అన్నమాట. సో ఆటిజం అనేది ఏదైతే ఉందో ఒక డిజార్డర్ అన్నమాట. డిజార్డర్ అంటే సడన్గా బ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఒక 1.5 year రాగానే 18 months 19 months అప్పటిదాకా పిల్లలు బాగానే ఉంటారు. సడన్గా ఏదైతే మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలో మాటలు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా బాగుండాలి, ఇంకా ఓవరాల్గా ఏదైతే లాజికల్ థింకింగ్ అంటూ ఉంటాం ఇవన్నీ రావాల్సిన ఏజ్లో సడన్గా రీగ్రెషన్ అవుతుంది. సో వచ్చిన మాటలు కూడా మర్చిపోవడం జరుగుతుంది. సో వచ్చిన మాటలు కూడా మర్చిపోవడం జరిగిందనుకోండి సో డెఫినెట్లీ ఇంకా న్యూ ఏదైతే వర్డ్స్ ఉంటాయో అవి నేర్చుకోలేరు అనమాట. సో డెఫినెట్లీ వీళ్ళకి ఏంటంటే విజన్ థెరపీలో మనం ప్రాపర్గా ఐ కాంటాక్ట్ ఉంటేనే పిల్లలు ఇంకా మాట్లాడడానికి వీలవుతుంది యాక్చువల్గా. సో ఎప్పుడైతే ఐ కాంటాక్ట్ ఉండదో మీరు ఎన్నిసార్లు ఏం చెప్పినా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. సో ఓవరాల్గా ఎప్పుడైతే మనం ప్రాపర్గా చూడమో లాంగ్ టర్మ్ మెమొరీ ఏదైతే ఉంటుందో అది ఇన్యాక్టివ్గా ఉంటుంది. అంటే కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ప్రాపర్గా వర్కౌట్ అవ్వాలో అది అవ్వకుండా సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది ఎక్కువగా యాక్టివ్ మోడ్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల ప్రతిదీ డిలే వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఏజ్ అనేది పెరుగుతూ వెళ్తుంది, కాకపోతే మెంటల్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది ఏజ్తో పాటు వెళ్ళదన్నమాట. సో ప్రతిదీ డిలే అయిపోతుంది. అండ్ ఆటిజం ఏడీహెచ్డి ఈ రెండు సమస్యలు ఉన్న వాళ్ళల్లో కంటి చూపుకు సంబంధించిన సమస్యలు సిమిలర్గానే ఉంటాయా వేరువేరుగా ఉంటాయా? డిపెండ్స్ అండి, అది వేరువేరుగా కూడా ఉండొచ్చు, కొంతమందికి సిమిలర్గా కూడా ఉండొచ్చు. నార్మల్గా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఏడీహెచ్డి అనుకోండి వాళ్ళకి కొన్ని మాటలు ఉంటాయి, కాకపోతే తొందర అన్నీ చేసేయాలి. సో నేను తొందర మాట్లాడాలి, తొందరగా వెళ్ళిపోవాలి, అంతే తొందర ఉంటుంది, బట్ మాటలు మాత్రం ఉంటాయి. ఆటిజంలో మాత్రం మాటలు అంతగా ఉండదు, అసలు వర్డ్స్ కూడా మాట్లాడడానికి కొంచెం కష్టమే అన్నమాట వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఏడీహెచ్డీలో ఉన్న వాళ్ళకి కాస్తో ఐ కాంటాక్ట్ ఉంటుంది, సో మాటలు కొన్ని ఉంటాయి, కాకపోతే డిలేడ్గా ఉంటుంది. ఆటిజంలో మాత్రం ప్రతిదీ డిలే. వాళ్ళకి ఏంటంటే సెన్సరీ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే నార్మల్గా హెయిర్ కట్ చేయనివ్వరు, నెయిల్ కట్ చేయనివ్వరు, హార్డ్ క్లాత్ వేయనివ్వరు. సో నార్మల్గా కొంతమంది సివియర్గా ఉంటే ఇలా టో వాకింగ్ పైన నడుస్తూ ఉంటారు వీళ్ళపైన. సో కొంతమంది ఏంటంటే ఫ్యాన్ని చూస్తూ ఉంటారు. సో రొటేటరీ ఏదైతే మూమెంట్స్ ఉంటాయో నార్మల్గా ఇప్పుడు వెహికల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కార్ వెహికల్స్ ఆర్ బైసికల్ కానీ లేదు అంటే బైక్స్ కానీ వాళ్ళ చక్రాలు చూస్తూ ఉంటారు. టాయ్స్ ఉంటాయి, టాయ్స్ చక్రాలు చూస్తూ ఉంటారు, తిప్పుతూ ఇలా చూస్తూ ఉంటారు. రొటేటరీ మూమెంట్స్ అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆటిజంలో. సో ఆటిజం లక్షణాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఏడీహెచ్డీలో ఏంటంటే మనతో పాటు ఉంటారు, కాకపోతే అంతగా ఇంటరాక్ట్ అవ్వరు అన్నమాట. ఒక మహా అయితే ఒక 30-40% ఇంటరాక్ట్ అవుతారు, 60% అంతగా ఇంటరాక్ట్ అవ్వరు ఏడిహెచ్డీలో. బట్
ఆటిజంతో కంపేర్ చేస్తే ADHD ఉన్న పిల్లలు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు ఒక విధంగా. ఓకే సార్, కాలర్ ఉన్నారు రామకృష్ణ గారు మేడ్చల్ నుంచి. నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, సమస్య ఎవరికండి? మా పాపకి ఓకే, సార్ తో మాట్లాడండి. 25 years ఉంటుందండి, కెరటోకోనస్. ఓకే ఓకే, సార్ తో మాట్లాడండి. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. హలో. యా. డాక్టర్ గారు, మనకేంటి మా పాపకి 25 years, క్రాస్ థింకింగ్ కూడా అయింది. ఓకే. జస్ట్ మన ఇంకేమన్నా దానికి అంటే లెన్స్ వాడుతుంది. ఓకే. షీఈ్ ఓకే, బట్ ఈస్ దర్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ ఇన్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా ఇంకా? ఓకే, ఇప్పుడు ఏమైనా PRP అలా లైక్ కొన్ని సర్జరీస్ ఉంటాయి నార్మల్గా కెరటోకోనస్లో, అలా ఏమైనా సర్జరీ ఏమైనా జరిగిందా? ఇంకా ఏం అలాంటిది ఏం జరగలేదు? క్రాస్ లింకింగ్. ఓకే. సో ఓవరాల్గా ఇప్పుడు చూపు ఎలా ఉంది పాపకి? 6/7 అంటారు కదా. 6/6 అంటే అది నార్మల్గా స్టాండర్డ్ విజన్ అంటూ ఉంటాం వరల్డ్ వైడ్గా. అంటే నార్మల్గా సర్టెన్ డిస్టెన్స్ నుంచి చిన్న చిన్న అక్షరాలు ఏదైతే చూపిస్తూ ఉంటారో టీవీలో మానిటర్లో చూసిన అక్షరాలు ఏదైతే ఉందో అది కనిపిస్తున్నాయి అంటే డెఫినెట్లీ అది నార్మల్ విజన్ కింద కన్సిడరేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ సర్జరీ అయింది 6/6 విజన్ ఉంది అంటే బెస్ట్ విజన్ అన్నమాట అది. సో నార్మల్గా ఏదైతే ఇప్పుడు కాంటాక్ట్ లెన్సెస్ ఏమైనా వాడుతున్నారా ఇప్పుడు పాపకి? హై పవర్లో అండి కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారు సార్ అని. ఓకే. పెట్టుకుంటున్నారు. ఓకే. సో రెగ్యులర్గా ఇప్పుడు విజన్ ఏదైతే ఉందో కొంతమందికి ఇప్పుడు సర్జరీ అయినా విజన్ అనేది ఇంప్రూవ్ అవ్వదు, కాంటాక్ట్ లెన్సెస్ పెట్టినా కొంతమందికి విజన్ అనేది అలాగా ఇంప్రూవ్ అవ్వదు. అలాంటి కండిషన్లో డెఫినెట్లీ మన దగ్గర తీసుకొని రావచ్చు. సో దానికి ఏంటంటే మనం 1, 2, 3 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి RGP కాంటాక్ట్ లెన్సెస్ కానీ స్క్లీరల్ కాంటాక్ట్ లెన్సెస్ కానీ ఇది స్పెషల్ కాంటాక్ట్ లెన్సెస్ అంటూ ఉంటాం మనం. థెరపటిక్ వేలో వాళ్ళకి ప్రాపర్గా అది కాంటాక్ట్ లెన్సెస్ ఏదైతే ఉందో కార్నియా పైన కంప్లీట్గా ల్యాండ్ అయ్యి సో ఆ కాంటాక్ట్ లెన్సెస్ త్రూ వాళ్ళు ఇంకా నియర్ టు నార్మల్ విజన్ అవ్వడానికి వీలవుతుంది. సో ఈ కాంటాక్ట్ లెన్సెస్ ఇలాంటిది ఏమైనా వాడుతున్నారంటే అది కంటిన్యూ అవ్వచ్చు. స్టిల్ విజన్ ఏదైనా డిస్టర్బెన్సెస్ ఏదైనా ఉందనుకోండి డెఫినెట్లీ మన దగ్గరికి వచ్చి మళ్ళీ రీఎగ్జామినేషన్ చేద్దాం. సో పాపకి ఏదైతే న్యూ కాంటాక్ట్ లెన్సెస్ ఏమైనా మనం అడ్వైస్ చేయగలమంటే చూడొచ్చు మనం. స్టిల్ విజన్ బాగానే ఉందంటే ఏమైనా బయటికి వెళ్తున్నారు అంటే డెఫినెట్లీ కాంటాక్ట్ లెన్సెస్తో పాటు ప్రొటెక్షన్ గ్లాసెస్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే కార్నియా ఇర్రెగ్యులర్ ఉన్న షేప్లో ఏంటంటే నార్మల్గా లైక్ కంటిన్యూగా బయటికి వెళ్తున్నారు. సో UV ఏదైతే హిట్ అవుతుంది అనుకోండి, సో డెఫినెట్లీ పిల్లలకి ఏంటంటే ఇంకా లైక్ రబ్బింగ్ చేయాలి అలా అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల కూడా ఇంకా పవర్ ఫ్లక్చువేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట ఈ కెరటోకోనస్ కండిషన్లో మెయిన్గా. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు రాజు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, సమస్య ఎవరికండి? మా మనవడికండి. ఓకే, సార్ తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. మా మనవడు సార్ 14 ఏళ్ళు ఉంటాయి. ఓకే. అయితే చిన్నప్పటి నుండి మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని యాక్టివ్ గా ఉన్నాడు 2 years బిలో దాకా. ఓకే. 2 years దాటిన తర్వాత మాటలు రావటం లేదు. మాటలు రాకుంటే అక్కడ ఇక్కడ అని తిరిగి ఒక డాక్టర్ చూపెడితే ఆర్టిజము అని చెప్పిండ్రు. ఓకే. ఓకే. ఈ తర్వాత అక్కడ ఇక్కడ చూపెడుతున్నాం, అట్టనే మాటలు అయితే రావు. ఎక్కువ మట్టిలో ఆడతాడు, ఇసుక మట్టి, ఇది మంచి మట్టి చెడ మట్టి అనేది ఏం తెలియదు. ఏ మట్టి పడితే ఆ మట్టిలో ఆడతాడు. కరెక్ట్ అండి. నీళ్ళల్లో ఆడతాడు. లైట్లు ఉంటే బంద్ చేస్తాడు. ఫ్యాన్ ఫుల్ ఎంత చలి ఉన్నా గానీ ఫ్యాన్ ఫుల్ వేసుకుని డార్క్ లోనే కూర్చుంటాడు. ఓకే. మాటలు అసలుకే రావు సార్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అలానే ఉందా కండిషన్? మాటలు ఇప్పుడు అట్టనే ఉంది. ఎన్నెన్నో ఆర్కే పురంలో ఒక స్కూల్లో 2-3 years జాయిన్ చేసినాం, అక్కడ అంతే ఉంది. ఇప్పుడు మలక్పేటలో జాయిన్ చేసినాం. ఓకే. ఓకే. కొద్ది కూడా మార్పు రావడం లేదు సార్. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా ఆటిజం ఉన్నప్పుడు ఒక థెరపీ అనేది మనం నార్మల్గా మాటలు రావట్లేదని వెళ్తూ ఉంటారు. ఓకే. సో మాటలు వచ్చేస్తాయని మనం స్పీచ్ థెరపీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఆటిజంలో ఏంటంటే ఇందాకే చెప్పాను నేను, సెన్సర్ ఇష్యూస్ ఉండడం వల్ల కానీ ఐ కాంటాక్ట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కానీ వాళ్ళకి డెఫినెట్లీ మాటలు రావు. సో ఎప్పుడైతే మనం స్పీచ్ రావట్లేదు స్పీచ్ థెరపీ ఇచ్చుకుంటా వెళ్తే 3 years 4 years 5 years అయినా అంతగా డెవలప్మెంట్ అనేది డెఫినెట్లీ కాస్త కోస్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మనం విజన్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఆర్ సెన్సరీ
ఇంటిగ్రేషన్ థెరపీ అంటూ ఉంటాం. ఇవి రెండు మెయిన్ బేస్ అన్నమాట స్పీచ్ రాకపోవడానికి. సో ఎప్పుడైతే పిల్లలకి సెన్సరీ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి తెలియకుండానే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ ఆర్ ఆక్యుపేషనల్ థెరపీలో మనం సెన్సరీ ఇంటిగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి వెస్టిబులర్ యాక్టివిటీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. హైపర్గా ఉన్న పిల్లలు కూడా మెల్లమెల్లగా నార్మల్కి రావడం జరుగుతుంది. విజన్ థెరపీ వల్ల ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా పిల్లలు ఐ కాంటాక్ట్ మెల్లమెల్లగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి రెండు ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్గా రావడం జరుగుతుందో డెఫినెట్లీ స్పీచ్ దాంతోపాటు కంటిన్యూ ఇవ్వాలి యాక్చువల్గా. సో స్పీచ్లో కూడా ఏంటంటే మెల్లమెల్లగా మాటలు నేర్చుకుంటూ వెళ్ళడం. సో బిహేవియర్ మోడిఫికేషన్ కోసం సిబిటీ అంటూ ఉంటాం ఆర్ ఏబీ అంటూ ఉంటాం, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ లేకపోతే అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ అంటూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే డిపెండ్స్ అపాన్ చైల్డ్. పిల్లలకి ఇష్యూ ఇందాకే నేను చెప్పాను, మైల్డ్గా ఉన్నారా, మోడరేట్గా ఉన్నారా, సివియర్గా ఉన్నారా. సివియర్గా ఉన్న కండిషన్లో ఏంటంటే మనం 4-5 థెరపీస్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. మైల్డ్గా ఉన్నారనుకుంటే 1-2 థెరపీలు అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఏజ్, వాళ్ళ మెంటల్ ఏజ్, వాళ్ళ సివియారిటీని బట్టి మనం థెరపీస్ ఏదైతే ఉన్నాయో మన దగ్గర ఓవరాల్గా 9 థెరపీస్ మనం ఇస్తూ ఉంటాం. సో డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ ఒక 4-5 థెరపీస్ మనం అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ ఒకవేళ మన దగ్గరికి తీసుకొని రావడం జరిగింది అనుకోండి, ఒక 1.5 ఇయర్లో డెఫినెట్లీ మాట్లాడడం అనేది స్టార్ట్ అయిపోతుంది, దాంట్లో ఏ డౌట్ లేదు. 14 ఇయర్స్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మోడిఫికేషన్ ఏదైతే ఉందో మనం చేయగలం, కంప్లీట్గా అయితే మోల్డ్ చేయలేం పిల్లలకి. సో 10-12 ఇయర్స్ వరకు మనం ఫుల్ ఫ్లెడ్జ్గా పిల్లల్ని మనం మోల్డ్ చేయగలం. 12 ఇయర్స్ తర్వాత కొంచెం మోడిఫికేషన్ మనం మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఇవ్వగలం. డెఫినెట్లీ వాడు మాట్లాడగలడు. ఓకే సార్, అంటే ఇప్పుడు విజన్ థెరపీ చేయడం వల్ల ఆటిజం కానీ ఏడిహెచ్డి తగ్గే అవకాశాలు ఉంటాయంట? డెఫినెట్లీ అండి. చాలామంది పిల్లలు ఏంటంటే వస్తూ ఉంటారు మన దగ్గర ఓవరాల్గా. సో నాట్ ఓన్లీ మన తెలంగాణ, ఆంధ్ర కానీ వేరే స్టేట్స్ నుంచి కానీ కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉంటారు. కొంతమంది ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చి వాళ్ళ మదర్స్ డాక్టర్స్ అయినా లేకపోతే ఇంజనీర్స్ అయినా వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్. సో థెరపీస్ రోజు వచ్చి తీసుకుంటేనే వాళ్ళ ఏదైతే మెంటల్ ఎదుగుదల ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా చేంజెస్ అనేది అవుతుంది. అంటే మనం పిల్లల ఏజ్ ఏదైతే ఉంటుందో చిన్న వయసులో ఏంటంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోగలం. ఇప్పుడు ఒక 20 ఇయర్స్ తర్వాత మనం వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. ఒకవేళ నేర్చుకుందాం అనుకున్న 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ టైం పడుతుంది. బట్ పిల్లలకి అనుకోండి వితిన్ 9 months to 12 or 13-14 monthsలో నేర్చేసుకుంటారు. అంటే ఒక 1.5 ఇయర్లో ఒక 2 లాంగ్వేజెస్ కూడా నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఏదైతే ఉంటాయో అది మల్టిపుల్ అవ్వడానికి చాలా వీలు ఉంటుంది అనమాట. అంటే ర్యాపిడ్గా మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే చిన్న వయసులో మనం బ్యూటిఫుల్గా థెరపీస్ ఇచ్చామనుకోండి వాళ్ళు నియర్ టు నార్మల్ 110% అయిపోతారు. కాకపోతే రైట్ టైం రైట్ ప్లేస్ అనేది వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పిల్లల కోసం. ఓకే సార్, అంటే ఇప్పుడు పిల్లలు మాకు విజన్ సరిగ్గా లేదు, బ్లర్గా ఉంది, ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పలేరు. సో అది తెలుసుకోవడం ఎలా అంటారు? అదే కదా. సో పిల్లలు డెఫినెట్లీ చెప్పలేరు. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఓకే నాకు కనిపించట్లేదు, నీకు కనిపిస్తుంది కదా, సో మీకు కనిపిస్తుంది, నాకు ఎందుకు కనిపించట్లేదు, మనం క్వశ్చన్ వేసి మనం డెఫినెట్లీ ఆప్టోమెట్రిస్ట్ ఆర్ ఆప్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఎగ్జామినేషన్ చేశారు, సో పవర్ వచ్చింది నాకు, ఆర్ లేకపోతే పవర్ లేదు కాకపోతే వేరే కండిషన్ ఏదైతే ఆంబ్లోపియా అంటూ ఉంటాం, ఉండాల్సిన చూపు కంటే తక్కువ ఉంటుందన్నమాట. సో ఇలాంటి కండిషన్లు ఏంటంటే పిల్లలు ప్రాపర్గా మనం ఎగ్జామిన్ చేసేటప్పుడు పెద్దవాళ్ళకి పెద్ద మెషిన్లలో చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. పిల్లలకి ఏంటంటే చిన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నమాట. రెటినోస్కోప్ కానీ ఆర్ డైరెక్ట్ ఆఫ్థాల్మోస్కోప్ కానీ ఇలాంటివి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో దాని త్రూ మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. పిల్లలకి 2-3 సార్లు మనం ఎగ్జామినేషన్ చేసి సో వాళ్ళకి పవర్ ఏమైనా ఉందా లేదా అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పవర్ ఉంది అని వచ్చిందనుకోండి మళ్ళీ డ్రాప్స్ వేసి లోపల ఎలా ఉంది భాగం అంటే రెటినా అంటూ ఉంటాం కంటి లోపల, సో అవి అంత ప్రాపర్గా ఉందా లేదా, సో అదంతా ప్రాపర్గా ఉందనుకోండి ఇంకొక 3 days తర్వాత పిలవడం జరుగుతుంది. సో మళ్ళీ పిఎంటీ అంటూ ఉంటాం. ఆ పిఎంటీలో మళ్ళీ ఫైనల్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో స్పెక్టికల్ రిలేటెడ్, సో అలాంటి ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే నార్మల్గా పిల్లల్లో మైనస్ పవర్ ఆర్ మయోపియా కండిషన్ అనేది కామన్గా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వితిన్ రూమ్లోనే ఉంటున్నారు, ఇంటి దగ్గరైనా స్కూల్లో అయినా. సో ఇంతకుముందు ఏంటంటే ప్లే ఏరియాస్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ప్లే ఏరియాస్ తగ్గిపోయింది స్కూళ్ళల్లో. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పార్క్స్ కానీ లేదు అంటే పిక్నిక్ కానీ వెళ్ళడం జరిగేది, ఇప్పుడు కొంచెం అది కూడా తగ్గిపోయింది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒకటే రూమ్లో ఉండి అంటే ఇంటిలోనే ఒక్కొక్క రూమ్లో ఉండి వాళ్ళు ఆడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఐ పైన ప్రెషర్ పడి సో నార్మల్గా మయోపియా అనే కండిషన్ అనేది పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దానికోసం ఇప్పుడు 10 మంది ఉంటే 10 మందిలో ఒక ఇద్దరికి స్పెక్టికల్స్ రావడం జరుగుతుంది. ఇంతకుముందు నార్మల్గా 100 వేలల్లో ఒకరికి ఉండేది, ఇప్పుడు చిన్న పిల్లలకి చాలామందికి చూస్తూ ఉన్నాం స్పెక్టికల్స్ అనేది. ఇది మెయిన్ రీజన్ అనమాట. అండ్ ఏ ఏజ్లో వాళ్ళకి కంటి పరీక్షలు అనేవి చేయొచ్చు అంటారు? చిన్నప్పుడే నార్మల్గా పుట్టంగానే పిల్లలకి ఆరోపి అంటే నార్మల్గా రెటినా చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. రెటినాతో పాటు నార్మల్గా ఒక 6 months తర్వాత ఓవరాల్గా విజన్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఎగ్జామిన్ చేయగలం. కంప్లీట్గా విజన్ డెవలప్ అవడానికి నార్మల్గా 2 years టైం పడుతుంది. అంటే 6/6 ఇందాక అన్నాం కదా, ఆ 2 years
అనేది 24 months ఏదైతే ఉంటుందో 6/6 విజన్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే కలర్ ఐడెంటిఫికేషన్ కానీ ఇవన్నీ ఏదైతే ఉంటుందో కలర్ పర్సెప్షన్ అంటూ ఉంటాం కదా, వితిన్ 3 monthsలోనే పిల్లలకి ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. 6 months లోపల ఏంటంటే పిల్లలు ఫుల్ ఫ్లెడ్జ్గా ఆ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ చూస్తూ ఉంటారు. సో ఓవరాల్గా 1.5 year నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఏంటంటే పీడియాట్రిక్ ఆప్టోమెట్రిస్ట్ అంటూ ఉంటాం ఆర్ ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలా ఆ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు సత్య గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ప్రాబ్లం ఎవరికండి? నా పేరు సత్య. మాట్లాడండి, చెప్పండి. సార్ మా బాబు 3 years అవుతాడు సార్ ఏప్రిల్లో. ఓకే. సో డెవలప్మెంటల్ డిలే ఉంది, వాకింగ్ చేయలేదు. సో Okay. థెరపీస్ తోటి వాకింగ్ చేస్తున్నాడు. ఓకే. కానీ ఇప్పుడు మాత్రము మాటలు ఇంకా రావట్లేదు సార్. ఓకే, 3 years కదా? 3 ఇప్పుడు ఏప్రిల్ అయితే 3 అవుతుంది సార్. ఓకే. సో ఫైన్. ఇప్పుడు డెవలప్మెంటల్ డిలే అంటే నార్మల్గా కొంతమంది ప్రతిదీ డిలే ఉంటుంది. కొంతమంది గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే అంటూ ఉంటాం. అందులో ఏంటంటే ఆర్గాన్స్ రిలేటెడ్ కూడా కొంచెం డిఫెక్ట్స్ అనేది ఉంటా ఉంటాయి. బట్ డెవలప్మెంటల్ డిలే అంటే ఆర్గాన్స్ డిఫెక్ట్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు. బట్ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు మజిల్ స్ట్రెంథనింగ్ ఏదైతే ఉందో, నేను కూర్చోవాలి, మజిల్స్ ప్రాపర్గా స్ట్రాంగ్గా ఉండాలి, సో నిలబడాలి, అగైన్ మజిల్ స్ట్రాంగ్గా ఉండాలి, నడవాలన్నా ఏదైనా లైక్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఆర్ వెస్టిబులర్ అంటూ ఉంటాం కదా, ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు. దానివల్ల ఏంటంటే పిల్లలు ఫుల్ ఫ్లెడ్జ్గా నడవలేరు. సో దాంతోపాటు మాటల్లో కూడా డెఫినెట్లీ ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా బాబుకి మేస్ థెరపీ అనేది ఉంటుంది, పీడియాట్రిక్ ఫిజియోథెరపీ అంటూ ఉంటాం. ఇది మేస్ థెరపీ ఏదైతే వెస్టర్న్ కాన్సెప్ట్ ఉంది. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా చైల్డ్కి కంటిన్యూగా అట్లీస్ట్ ఒక 1.5 year మనం ప్రాపర్ వేలో వేస్తే డెఫినెట్లీ నడవడం ఏదైతే ఉంటుందో అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా పెరిగిపోవడం జరుగుతుంది. దాంతోపాటు బాబుకి స్పీచ్ థెరపీ అంటూ ఉంటాం అండ్ ఓరల్ థెరపీ అంటూ ఉంటాం. స్పీచ్లోనే అది వస్తుంది. ఎప్పుడైతే మనం మాట్లాడేటప్పుడు ఏదైతే మజిల్స్ ఉన్నాయో ఇక్కడ మూమెంట్స్ లేవు, బట్ అదే ఇలా లాగాను అనుకోండి మూమెంట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే కొంతమంది పిల్లలు స్పిట్ చేయలేరు, కొంతమంది ఇలా ఊదలేరు అన్నమాట. కొంతమంది ఏంటంటే నార్మల్గా చూ చేయరు, తినేటప్పుడు మింగేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, ఓరల్ సెన్సిటివ్ ఇష్యూస్ అంటూ ఉంటాం. దానివల్ల కూడా స్పీచ్ డిలే అవుతూ ఉంటుంది. సో స్పీచ్ అండ్ ఓరల్ అండ్ మేస్ థెరపీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకుంటే డెఫినెట్లీ ఒక 1-2 yearsలో బాబుకి ప్రతిదీ నార్మల్ అయిపోవడం జరుగుతుంది. 3 years కాబట్టి ఆల్రెడీ ఒక గోల్డెన్ పీరియడ్ ఏదైతే అంటూ ఉంటామో అది క్రాస్ అవుతుంది. సో ఏదైతే నెక్స్ట్ ఏదైతే ఏజ్ ఉంటుందో 3 to 5 years ఇంకొక ఏజ్, ఆ ఏజ్లో ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు థెరపీస్ ప్రాపర్ వేలో రెగ్యులర్గా తీసుకుంటా వెళ్తేనే బాబు ప్రాపర్గా నడవడం మాట్లాడడం అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు డిలే చేశారనుకోండి తర్వాత కష్టమైపోతుంది. ఎందుకంటే 1 to 5 years or 6 years వరకు ఇది బ్యూటిఫుల్ ఏజ్ అనమాట. పిల్లలకి ప్రాపర్ థెరపీస్ ఇస్తే తొందరగా వాళ్ళు నేర్చుకోవడం అండ్ తొందరగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఏజ్లో. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు శ్రీలత గారు సిద్దిపేట నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. మా బాబు 5 years సార్. ఓకే. అయితే స్పీచ్ గురించి థెరపీ ఇప్పిస్తున్నాము. మైల్డ్ ఆటిజం ఉన్నదని చెప్పారు బాబుకి. ఓకే. స్పీచ్ డిలే ఉండే, కొంచెం బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి. అయితే బిహేవియర్ స్పీచ్ 2 థెరపీస్ ఇప్పిస్తున్నాము. అయితే కొంచెము వింటున్నాడు, కొన్ని ఐడెంటిఫై చేస్తున్నాడు, థింగ్స్ మాట్లాడడం బాయ్ అవన్నీ చెప్తున్నాడు, కానీ మాటలు మాత్రం ఇంకా ట్రై చేస్తున్నాడు కానీ రావట్లేదు. ప్రాబ్లం ఏముంటుంది సార్? సో మీరే చెప్పారు నార్మల్గా ఆటిజం ఉందని. ఓకే. సో ఇందాక చెప్పాను 5 years ఏదైతే ఏజ్ ఉంటుందో, చాలా 5 to 6 years ఏదైతే ఏజ్ ఉంటుందో సో చాలా ఇంపార్టెంట్. నార్మల్గా పిల్లలకి ఏదైతే ఉందో మాటలు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే నార్మల్గా సెన్సరీ ఇష్యూస్, విజువల్ ఇష్యూస్. ఎప్పుడైతే ప్రాపర్గా చూడరో సో మాట్లాడాలి, నేను మాట్లాడాలంటే పిల్లలు ఎలా అంటే ఫేస్ చూడరు, లిప్ మూమెంట్ చూస్తారు, ఎలా మాట్లాడుతున్నారు లిప్ మూమెంట్ చూసి ఇలా చూసి దాన్ని కాపీ ఇమిటేషన్. సో రాను, వెళ్దాము, ఇది ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ఏదో నవ్వులాగా అనిపించవచ్చు. డెఫినెట్లీ పిల్లలు ఏంటంటే ఇలా మెల్లగానే చూసి దాన్ని కాపీ ఇమిటేట్ చేసి వాళ్ళు మాట్లాడడం నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాపర్గా ఫిక్సేషన్ అంటాం, ఎక్కడైతే ఇక్కడ చూడాలో ప్రాపర్గా ఫిక్సేషన్ అనేది ఉండదు. సో విజువల్గా ఏదైతే ఇష్యూస్ ఉంటాయో ఫోకసింగ్, ఫిక్సేషన్ ఇష్యూస్, డిస్ట్రాక్షన్, కాన్సన్ట్రేషన్ ఏదైతే తగ్గుతుందో సో దీనివల్ల నార్మల్గా స్పీచ్ అనేది కూడా డిలే అవుతుంది. ఓవరాల్గా చైల్డ్కి సెన్సరీ ఇంటిగ్రేషన్, విజన్ థెరపీ, స్పీచ్ థెరపీ అండ్ బిహేవియర్ థెరపీ కూడా అంటే 3.5 years వరకు నార్మల్గానే ఉంటారు పిల్లలు. 3.5 years నుంచి తెలివి అనేది కొంచెం పెరుగుతుంది. అంటే తెలివి ఎలా అంటే నార్మల్గా లాజికల్ థింకింగ్ అంటూ ఉంటాం. నాకు ఏదైనా కావాలి సో నేను ఏడుస్తాను, నేను ఏడిస్తే నాకు తెచ్చిస్తారు, నాకు ఎక్కడైనా వెళ్ళాలి సో నేను ఏడుస్తాను,
ఆర్ పిల్లలు ఏం చేస్తారంటే మదర్ హెయిర్ పుల్ చేయడం కానీ, కొరకడం కానీ, గిచ్చడం కానీ, తోసేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ బిహేవియర్ ఇష్యూస్ కింద రావడం జరుగుతుంది. ఎప్పుడైతే నాకు వర్బల్ కమ్యూనికేషన్ ఏదైతే లాంగ్వేజ్ నేను మాట్లాడాలి, ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుంది, నాకు తెలుగు రాదు, నా లాంగ్వేజ్ నేను ఒక డెవలప్ చేసుకున్నాను అంటే నార్మల్గా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటూ ఉంటాం. ఈ విధంగా నా లాంగ్వేజ్ ఏదైతే ఉందో మీకు అర్థం యాజ్ ఏ మదర్కి, యాజ్ ఏ ఫాదర్కి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమవుతుంది. సో వేరే వాళ్ళతో నాకు సంబంధం ఉండదు ఇంకా. సో ఈ విధంగా ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకోవడం, బిహేవియర్ ఇష్యూస్ పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అస్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 3-4 థెరపీస్ ఏదైతే చెప్పాను మీకు, సో ఇవి ఫుల్ ఫ్లెడ్జ్గా థెరపీస్ అనేది రెగ్యులర్గా తీసుకోవాలి. రెగ్యులర్గా ఎందుకు అంటున్నానంటే మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోండి అగైన్ పిల్లలు బ్యాక్ వెళ్ళిపోతారు. తీసుకున్న థెరపీస్ మీ టైం ఏదైతే ఉందో ఆ టైం ఏదైతే స్పెండ్ చేశారో మీరు చైల్డ్ థెరపిస్ట్లు అంత టైం ఏదైతే ఉందో మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. సో థెరపీ తీసుకునేటప్పుడు ఈ బర్త్డే పార్టీస్ కానీ, సో మ్యారేజెస్ కానీ, అవి వెకేషన్స్ కానీ అవి అన్నీ కొంచెం ఒక 1-2 years పక్కన పెట్టుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా థెరపీస్ తీసుకుంటే వాళ్ళు నియర్ టు నార్మల్ వచ్చి దెన్ ఒక 1-2 years తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు యాజ్ ఎ రొటీన్ లైఫ్ ఏదైతే ఉంటుందో మంది అది కంటిన్యూ చేసుకోవచ్చు. ఓవరాల్గా రెగ్యులర్గా థెరపీస్ ఇవ్వడానికి ట్రై చేయండి కొంచెం. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు వికారాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. మా బాబు ఒక 5 years ఉంటాడండి. ఆయనకు మాటలు మొదట్లో రాలేవు కొంచెము, ఇప్పుడిప్పుడు కొద్దిగా వస్తున్నాయి. ఆయన పూర్తిగా పలకట్లేదు, రావట్లేదు. ఓకే, ఏజ్ ఎంత అండి? ఏజ్ 5 years ఉంటాడండి. ఓకే ఓకే, సో థెరపీస్ ఏమైనా తీసుకున్నారా ఇంతకుముందు? ఏం తీసుకోలేదండి ఇప్పటి వరకు, అసలు హాస్పిటలే చూపించలే, ఇప్పుడే చూపించాలనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు డెఫినెట్లీ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో, ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మగ పిల్లకి లేట్ వచ్చేస్తాయి మాటలు, వెయిట్ చేయండి, నీకు కూడా లేటే వచ్చినాయి అని మీ పేరెంట్స్ చెప్పొచ్చు, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ చెప్పొచ్చు, లేదంటే పక్కన వాళ్ళు చెప్పొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే పాత కాలంలో ఏంటంటే ఒక 25 years బ్యాక్ ఇది ఉండేది. ఫీమేల్ పిల్లలు ఎవరైతే ఉంటారో సో ఫీమేల్ చైల్డ్ తొందరగా మాట్లాడిస్తారు. సో మేల్ చైల్డ్ ఏదైతే ఉందో కొంచెం డిలే ఉంటుంది, మేబీ ఒక 1 year ఆర్ 6 months ఆర్ 3 months అట్లా డిలే ఉంటుంది, డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ కంప్లీట్గా మారింది. ఇప్పుడు అబ్బాయికి లేట్ రావడం అట్లా ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు డిజిటల్ గ్యాజెట్స్ ఎక్కువగా చూడడం జరుగుతుంది, తొందరగా మాట్లాడడానికి వీలవుతుంది. వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ కార్టూన్స్ బొమ్మలు ఏదైతే ఉంటాయో టాయ్స్, సో అవి కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఉంటాయి. అంటే మనం ఏదైతే హలో హాయ్ అంటే అది కూడా హలో హాయ్ అని ఆ విధంగా అంటే సో 2-way కమ్యూనికేషన్ లాగా ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే తొందరగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. సో బాబుకి ఇప్పటిదాకా అయితే తీసుకొని వెళ్ళలేదు, మేబీ సో అండ్ సో సర్కమ్టెన్సెస్ ఉండొచ్చు మీ సైడ్ నుంచి. ఇప్పుడు ఏదైతే థెరపీస్ ఏదైతే మనం అడ్వైస్ చేస్తూ ఉన్నామో ఒక 3-4 థెరపీస్ సేమ్ బాబుకి అడ్వైస్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఏజ్ పెరుగుతూ వెళ్తుంది కాబట్టి మనం ఏజ్ పెరుగుతూ వెళ్ళింది ఆల్రెడీ, మెంటలెస్ కొంచెం గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ ఏదైతే ఫుల్ఫిల్ చేయాలో మనం ఈ థెరపీస్ వల్ల బూస్టప్ చేయాలంటే ఏజ్ ఆగదు, ఇది వెళ్తూ ఉంటుంది పైకి. ఓకే, సో ఓవరాల్గా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మనం వర్కౌట్ చేయాలంటే డెఫినెట్లీ మల్టిపుల్ థెరపీస్, అంటే ఇప్పుడు ఏదైతే బ్రెయిన్ ఉందో ఆ బ్రెయిన్ పైన యాక్టివిటీస్ చేసేదే ఈ థెరపీస్ అనమాట. సో ఒక్కొక్కటి నార్మల్గా టెంపరల్ లోబ్ అంటూ ఉంటాం, ఫ్రంటల్ లోబ్ అంటూ ఉంటాం, పెరైటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్ అంటూ ఉంటాం. సో ఇదేంటంటే విజువల్గా ఆక్సిపిటల్ లోబ్కి మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో టెంపరల్ లోబ్ సో అండ్ ఫ్రంటల్ లోబ్ ఏదైతే ఉందో నార్మల్గా ఇప్పుడు వినికిడి కానీ మెమొరీ కానీ ఇది ఏదైతే ఉంటుందో అన్ని విధాలుగా మనం ఓవరాల్గా పిల్లలకి డెవలప్మెంటల్ ఏదైతే ఉంటాయో, సో ఇప్పుడు డిజార్డర్ అంటేనే బ్రెయిన్ అనేది ఆర్డర్లో లేకపోవడం దాన్నే డిజార్డర్ అంటూ ఉంటాం. సో ఆ డిజార్డర్ని మనం ఆర్డర్లో తీసుకొని రావాలంటే మల్టిపుల్ థెరపీస్ ఇచ్చి రెగ్యులర్గా థెరపీస్ తీసుకుంటే డెఫినెట్లీ చైల్డ్కి మాటలు రావడం అనేది జరుగుతుందండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు చంద్రన్న గారు కర్ణాటక నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. అదే మా అబ్బాయిది మేడం, మనవడు అవుతాడు. ఓకే సార్, అది 14 సంవత్సరాలు ఉంటుంది సార్ బాబుకి. హలో, చెప్పండి వినిపిస్తుందండి. అబ్బాయి అయితే బాగున్నాడు సార్, కొంచెం మాటలు అయితే నాకు చిన్నగా వస్తున్నాయి. 7th class చదువుతున్నాడు సార్ అబ్బాయి. ఇప్పుడు స్కూల్లో చెప్పినట్టు ఇంటి దగ్గరికి వచ్చే లోపల మర్చిపోతున్నాడు సార్ అబ్బాయి. ఓకే, జ్ఞాపక శక్తి తక్కువ ఉంది. మన చిన్న పిల్లలు ఇప్పుడు ఆ పిల్లలకి 14 సంవత్సరాలు కదా, 6 సంవత్సరాల పిల్లలకే ఇది చేస్తుంటాడు కొంచెము అట్లా. స్కూల్లో ఏదైనా చెప్పని ఇంటికి వచ్చే లోపల మర్చిపోతున్నాడు సార్. ఎగ్జామ్ పెడితే కూడా అదే ఉంటాడు సార్. ఏజ్ ఎంత అన్నారు? ఏజ్ అది 14 సంవత్సరాలు సార్. 14 సంవత్సరాలు. ఓకే, సో నార్మల్గా ఇందాక నేను మాట్లాడాను రిగార్డింగ్ షార్ట్ టర్మ్ మెమొరీ అండ్ లాంగ్ టర్మ్ మెమొరీ అని. ఎప్పుడైతే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా చూడడం ఏదైతే జరుగుతుందో బోర్డ్ పైన ఏదైతే ఉందో నార్మల్గా కాన్సన్ట్రేషన్ పెట్టి కొంతమంది కాపీ ఇమిటేషన్ ఏదైతే అంటే బోర్డులో చూసింది రాస్తూ ఉంటారు. సో ఓవరాల్గా కొంతమందికి అంటే చూసేటప్పుడే చదివిన లైనే మళ్ళీ చదువుతూ ఉంటారు అన్నమాట కొంతమంది. సో కొంతమందికి 6
9కి కన్ఫ్యూజన్, స్మాల్ డి స్మాల్ బీకి కన్ఫ్యూజన్, సో 3కి 8కి కన్ఫ్యూజన్, ఇలాంటి కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. కొంతమందికి లెర్నింగ్ డిజబిలిటీస్ అంటూ ఉంటాం, కొంతమందికి ఏంటంటే పూర్ మెమరీ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి దానికోసం ఏదైతే ఉందో సుజోగ్ థెరపీ అండ్ విజన్ థెరపీ ఏదైతే ఉందో 2 కాంబినేషన్లో ఇస్తే డెఫినెట్లీ వాళ్ళ మెమరీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా బూస్టప్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది బైనాక్యులర్ విజన్ ఎప్పుడైతే ప్రాపర్గా అంటే 2 కళ్ళతో ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు వినడం చూడడం ఏదైతే జరుగుతుందో, కాపీ ఇమిటేషన్ చేయడం, సో డెఫినెట్లీ మెమరీ అనేది ఇంకా బూస్టప్ అవడం జరుగుతుంది. సో 2 థెరపీస్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా ఒక 3 to 6 months తీసుకోవడం జరిగితే వాళ్ళు నియర్ టు నార్మల్ ఇంకా ఏదైతే మర్చిపోవడం ఏదైతే ఉందో అది నియర్ టు నార్మల్ రావడం జరుగుతుంది. కొంతమందికి ఇందాక చెప్పాను 1.5 year, కొంతమందికి 2 years, కొంతమందికి 3 to 6 months. సో డిపెండ్స్ అపాన్ చైల్డ్ కండిషన్ని బట్టి మనం థెరపీస్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ కుమార్ గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్.